మహాదేవుడును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, ఈ బొక్కల డాక్టర్ అనేవాడు వీడియో చేస్తూ ఏం మాట్లాడుతున్నారు వీళ్ళంటే, ఇక్కడ కూడా వీడికి భూతే వినపడుతుంది. ఆ భూత వినపడుతుందంటే ప్రాబ్లం మనది కాదు, మన గ్రంథాలది కాదు, వీడు చదువుకునే భూత బొక్కు. ఒక దేశం అండి, ఆ దేశాన్ని స్త్రీతో పోల్చాడు బైబిల్లో. ఇప్పుడు ఆ స్త్రీ ఒకవేళ ఈ యెహోవా భార్యనే అయితే తన భర్తతో ఉండకుండా వేరే వాడి దగ్గరికి ఎందుకు వెళ్ళిందండి? ఈయనకు లింగం లేదనే కదా. యెహోవా అనే దేవుడికి లింగం ఉంటే వేరే వాడి దగ్గరికి ఎందుకు వెళ్తుందండి ఈమె? మ్యాటర్ లేదు ఈయనకి మ్యాటర్ లేదు. మరి తెలుగులో ఒక మూవీ వచ్చిందండి, అతడు అని మూవీ ఉంటుంది. ఆ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, వాడు మగాడ్రా బుజ్జి అంటాడు. వాడు మగాడ్రా బుజ్జి. ఎవరు ఈయన డైలాగ్ ఏదో చెప్పేది ఉంటుంది, తనికెళ్ళ భరణి చెప్తాడు. తనికెళ్ళ భరణి అంటాడు, వాడు మగాడ్రా బుజ్జి అని. అది కూడా కోనసీమ యాసలో. సో ఇప్పుడు ఆ మూవీని తీసుకున్నా, ఈ వీడియో మొత్తం తీసుకున్నా కూడా శివుడు పురుషుడు అండి, మగాడు. నువ్వు అనుకున్నది తీసుకున్నా కూడా, నువ్వు వక్రీకరణ చేసింది తీసుకున్నా కూడా శివుడు మగాడు. ఒకవేళ నువ్వు భూత్ అనుకున్నా మగాడే శివుడు. యెహోవా అనే బైబిల్ దేవుడు ఏంటి? లింగం లేనివాడు, ఏం చెయ్యలేనివాడు. ఏం చెయ్యలేకపోయాడు, పవర్ లేదు కాబట్టి వేరే వాళ్ళ దగ్గరికి జూడా ఇజ్రాయెల్ అనే దేశాలు పోయి వేరే దేవుళ్ళని పూజిస్తున్నాయి. ఇశ్రాయేలుకు వినబడెను. ఇలాంటి దరిద్రాలు ఇంకా ఎన్నున్నాయో తెలుసా గ్రంథం? నీ ఆదేశం ఏమైనా మాకు చెప్తారా? పర్యావరణం మీరు బాంబులు కాల్చండి. ఎప్పుడు కాలుస్తారు? ఇంకెప్పుడు కాలుతారు? సంవత్సరానికి ఒకసారి కాలుస్తాం. అంటే రేపు పొద్దున్న శివరాత్రి వస్తుంది, జాగారం ఎన్ని గంటలు చేయాలి ఈడే చెప్తాడేమో. కాదు, కొత్తగా పెళ్ళయింది, ఎంతసేపు చేయాలి ఆడి చెప్తాడు. చెప్పు తీసుకొడతాం. సుప్రీంకోర్టు లేదు, ఆడి పొగుడు లేడు. చెప్పు తీసుకొడతాం. మీ లిమిట్స్ మీరు దాటారా బాగుండదు. మేము పనులను పెట్టుకున్నాం, పనుల్లో ఉన్నారు. అదవుతున్నా? చెప్పు తీసుకొడతాం. సుప్రీంకోర్టు లేదు, ఆడి పొగుడు లేడు. చెప్పు తీసుకొడతాం. మీ లిమిట్స్ మీరు దాటారా బాగుండదు. మేము పనులను పెట్టుకున్నాం, పనుల్లో ఉన్నారు. అదవుతున్నా? చెప్పు తీసుకొడతాం. సుప్రీంకోర్టు లేదు, ఆడి పొగుడు లేడు. చెప్పు తీసుకొడతాం. మీ లిమిట్స్ మీరు దాటారా బాగుండదు. మేము పనులను పెట్టుకున్నాం, పనుల్లో ఉన్నారు. అదవుతున్నా? ప్రతి క్రైస్తవుడి ఇంట్లో బైబిల్ ఉంటుంది, చదువు రాపోయినా సాయంకాలం పెట్టుకుని పాపలు. నేను బుక్ తీసా, చూస్తే ఈవిడ ముంచే రోజు ఉండదుగా. ముంచడం తెలుసా? ఎలా ముంచుతారు తెలుసా? ఎలా మునుగుతా, మనం ఎలా మునుగుతాం కదా, మతానికి వ్యతిరేక. అది అగ్ని వల్ల పులిగి తెలవాలి, అగ్ని ఉంచాలి కనీసం. సో మాటకు ముందు వస్తే, ఏదో క్రైస్తవులు వాళ్ళ బూతు పుస్తకం, బూతులు మాట్లాడుతుంటారు, వాళ్ళకి బూతులే తెలుసు, వాళ్ళ గ్రంథాల్లో వాళ్ళ బైబిల్లో అంతా బూతే ఉంది, ఇట్లాంటివన్నీ కూడా మాటకు ముందు వస్తే మాట్లాడుతూ ఉన్నాడు. పొద్దుగూకులు అదే పనిగా ఈ బొక్కల డాక్టర్ మాట్లాడుతూ ఉన్నారు. నాకు వీడియో పెట్టారు, అది నేను శివలింగం మీద మాట్లాడినటువంటి వీడియో కౌంటర్గా వీళ్ళు మాట్లాడుతూ పొద్దుగూకులు బూతు అంటూ ఉన్నారు అని. ఎహెజ్కేలు గ్రంథంలో ఉన్నటువంటి ఈ విషయం ఏదైతే ఉందో, రెండు పట్టణాలని ఇద్దరు స్త్రీలతో పోల్చి చెప్పినటువంటి కొన్ని మాటలు ఏదైతే ఉన్నాయో వాటిని పట్టుకొని నోటికొచ్చినట్టు వాగుతూ ఉన్నాడు ఈ బొక్కల డాక్టర్. అసలు బూతు అంటే ఏందనేది మనం క్లారిటీగా బొక్కల డాక్టర్కి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. అలాగే మతోన్మాదులు కొంతమంది ఎవరైతే ఉన్నారో, బైబిల్లో బూతు ఉంది, బైబిల్లో బూతు మాటలు ఉన్నాయి, అది ఇది అని చెప్పేసి నోటికొచ్చినట్టు వాగుతున్నటువంటి మతోన్మాదులందరికి కూడా అసలు బూత్ అంటే ఏంది, వాళ్ళ గ్రంథాల్లో ఉన్నటువంటి ఆ బూత్ ఏంటనేది మనం కళ్ళకు కట్టినట్టుగా ఈరోజు వివరించబోతున్నాం. వాళ్ళకి అర్థం అవ్వాలి. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి వీడియో దయచేసి చిన్నపిల్లలు ఎవరు కూడా చూడొద్దు. 25 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ వీడియో చూడొద్దు. 25 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడాలి. అర్థమైందా? బొక్కల డాక్టర్ 18+ కాదు, 25+ వాళ్ళు మాత్రమే చూడాలి ఈ వీడియో. ఈ చండాలం అర్థం అవ్వాలి. ఇది మరొక శివలింగం వీడియో అంత సంచలనం అయ్యిద్దని నేను అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు మనం విషయంలోకి వచ్చేద్దాం. ఏంటంటే,
వీళ్ళు బూతులు అంటూ ఉన్నారు కదా. బూతులు అంటే ఏంటి అనేది నేను ఈ బొక్కల డాక్టరు లేదా ఈ మతోన్మాదుల యొక్క గ్రంథంలో నుండి నేను ఒక విషయాన్ని చూపించదలుచుకున్నా ఇక్కడ. ఏంటయ్యా అదేనంటే, ఒక సంఘటన మీకు చెప్పాలనుకుంటున్నాను నేను. అసలు దేవుళ్ళు అనేవాళ్ళు ఇటువంటి పనులు చేస్తారా? దేవుడు అంటే ఇలాంటి లక్షణాలు ఉంటాయా? అసలు ఏంటిది, ఇది ఎంత రోతగా ఉంది అనేది మీరు ఇది చూసిన తర్వాత మీరు అసహించుకుంటారు. ఈ సంఘటన ఇది నేను ఈ మధ్య షార్ట్ ఫిల్మ్ ఒకటి తీసానని చెప్పాను కదా, దాంట్లో దీని గురించి కూడా ఒక సెటైర్ మెన్షన్ చేశాను నేను. సరే, అది అటు పక్కన పెడితే ఇప్పుడు ఏంటి బూత్ అంటే ఏందనేది బొక్కల డాక్టర్కి అర్థమయ్యేటట్టుగా మనం చెప్పాలి. కాబట్టి నేను ఒక పురాణం నుండి, స్కాంద పురాణం నుండి ఒక విషయాన్ని నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఇది వచ్చేసి స్కాంద పురాణం వైష్ణవ ఖండము వైశాఖ మాస మహత్యం 9వ అధ్యాయం 65 నుండి 69 శ్లోకాల్లో దీంట్లో ఏముంటనేది నేను సాంస్క్రిట్ శ్లోకము హిందీ ట్రాన్స్లేషన్ పెట్టాను. అలాగే సాంస్క్రిట్ శ్లోకము ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా పెడుతున్నాను, చూడండి. అలాగే ఇవన్నీ కూడా వివరంగా ఇచ్చి తర్వాత దీనిని తెలుగులోకి మార్చి చదువుతున్నాను, ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా నేను స్క్రీన్ మీద పెడతాను. చివరగా తెలుగులో దీన్ని నేను చదివి వినిపిస్తున్నాను, చూడండి. శివుడు పార్వతితో సంభోగం చేస్తూ వీర్యాన్ని పార్వతి యోనిలో వదులుచుండగా హఠాత్తుగా అగ్నిదేవుడు ఆ గదిలోకి వచ్చాడు. అతన్ని చూడగానే బట్టలు లేకుండా నగ్నంగా ఉన్న పార్వతీదేవి సిగ్గుతో తలదించుకొని నిరాశకు గురై అక్కడి నుండి వెళ్ళిపోయింది. సంభోగ క్రియకు అంతరాయం కలిగించిన అగ్నిని చూసి శివుడు కోపంతో ఇలా అన్నాడు: పాపాత్ముడా, దుర్మార్గుడా, ఓ అగ్ని, నా సంభోగ కార్యానికి అంతరాయం కలిగించావు కనుక నా వీర్యాన్ని నీ నోటిలో వదులుతాను, త్రాగుము అంటూ శివుడు తన వీర్యాన్ని అగ్ని నోటిలో వదిలాడు. అగ్ని శివుడు యొక్క వీర్యాన్ని త్రాగాడు. ఇది. సో దీనిని వామన పురాణంలో ఏమని రాస్తారంటే, దాహం కొన్నవాడి నోట్లో నూనె పోసినట్లు శంకరుడు తన వీర్యాన్ని అగ్ని నోట్లో వదిలాడు అని చెప్పి వామన పురాణంలో దీని గురించి ఉంటుంది. దీని గురించి చాలా పురాణాల్లో ఉంది, చాలా చోట్ల ఉంది. బొక్కల డాక్టరు నేను ఈ సంఘటన ఏదైతే పురాణంలో రాయబడిందో దీన్ని ఛత్తీస్గఢ్లోని ఒక శివాలయం, ఒక శివుడి యొక్క టెంపుల్లో దీన్ని ఏం చేశారయ్యే వాళ్ళు అంటే, ఆ రోజుల్లో అంటే 7th సెంచరీలో 7th నుండి 11th సెంచరీ మధ్యలో ఒక శిల్పాన్ని చెక్కారనమాట. ఏది? శివుడి యొక్క వీర్యాన్ని అగ్ని తాగుతున్నట్టుగా చండాలంగా ఉన్నటువంటి ఈ యొక్క శిల్పాన్ని కూడా స్క్రీన్ మీద పెడుతున్నాను, చూడండి. చూసి తట్టుకునే శక్తి మీకు ఉందేమో, నాకైతే లేదు. ఇది 25+ వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడాలి. ఈ వీడియో ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ వీడియో దయచేసి చిన్నపిల్లలు ఎవరు కూడా చూడొద్దు. 25 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ వీడియో చూడొద్దు. 25 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడాలి. అర్థమైందా? బొక్కల డాక్టర్ 18+ కాదు, 25+ వాళ్ళు మాత్రమే చూడాలి ఈ వీడియో. ఈ చండాలం, ఈ ఏదైతే మీరు చెక్కినటువంటి శిల్పం కావచ్చు, మీ పురాణంలో ఉన్నటువంటి స్టోరీ కావచ్చు, ఇంత దరిద్రంగా, ఇంత రోతగా, ఇంత పచ్చి బూతులతో కూడినటువంటిది మీరు ఈ రకంగా రాసుకొని మీరు బైబుల్ని విమర్శిస్తారా? బొక్కల డాక్టరు బుద్ధి ఉందా మీకేమన్నా కొద్దిగా? అరే మతోన్మాదులారా, బూత్ అంటే ఇదిరా. అయినా అసలు దేవుడు అంటే ఏంది, దేవుడి లక్షణాలు ఏంటి, మీకు కొంచెం కూడా స్పృహ అనేది ఉందా? అది కాదురా, అసలు శివుడేంటి, శివుడి వీర్యాన్ని అదేంది పార్వతీదేవితో సంభోగం సమయంలో అగ్ని అనేవాడు హఠాత్తుగా రావటం ఏంటి? పార్వతీదేవి పాపం నగ్నంగా బట్టలు లేకుండా చూసి సిగ్గుపట్టడం ఏంది? ఆ పార్వతీదేవి నగ్నంగా అగ్ని చూడటం ఏంటి? మీకు తలుపులు గిలుపులు ఏమి ఉండవా? ఏందరే గదులు గిదులు ఏమి ఉండవా? రూములు గీములు? అరే బొక్కల డాక్టర్, నా తెలియక అడుగుతున్నాను నేను. ఏంది అసలు ఈ దారుణం, ఈ చండాలం ఏంటి అసలు? ఇది శివుడేంటి, శివుడి యొక్క వీర్యాన్ని తీసుకెళ్ళి అగ్ని నోట్లో వదలటం ఏంది? ఇదేదో పెద్ద గొప్పదైనట్టు మీరు ఆ శివాలయం టెంపుల్ మీద మీరు దీన్ని శిల్పాలు చెక్కటం ఏంటి? ఈ రోత అంతా చూడటం ఏంది? జనాలు దాటికి మొక్కటం ఏంది? ఏందిరా ఇదంతా? బొక్కల డాక్టర్
ఏంటి అసలు ఈ బూత్ అంటే ఇది కదా అసలు? బూత్ అంటే ఇది బూత్ అంటే ఇంత దారుణం, ఇంత దరిద్రం, ఇంత చండాలం ఇవన్నీ మీ యొక్క గ్రంథాల్లో పెట్టుకొని, మీ యొక్క టెంపుల్స్ మీద పెట్టుకొని మీరేంద్రా క్రైస్తవులను విమర్శిస్తూ ఉంటారు, బైబుల్ని విమర్శిస్తూ ఉంటారు. ఎంత దారుణంరా ఇది, బొక్కలాటరు. ఇప్పుడు ఒకడు గుర్తుపెట్టుకోండి, మతోన్మాదులు ఎవరైనా సరే బైబుల్ని విమర్శించేటటువంటి వాళ్ళు, బైబుల్లో బూత్ ఉందా, అది ఉంది, ఇది ఉందా అని చెప్పి విమర్శించేటటువంటి మతోన్మాదులు కావచ్చు, లేదా ఈ బొక్కల డాక్టర్ కరుణాకర్ గారు లాంటి ఉన్మాదులు కావచ్చు, మీకు నేను చెప్పేది ఒకటే, మీలాంటి వాళ్ళందరికీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా, ఏంటంటే ఇప్పుడు బైబుల్లో కనుక బూత్ ఉందనుకో, బైబుల్లో కనుక బూత్ ఉంటే సహజంగా క్రైస్తవుల యొక్క ఆరాధన, ఇప్పుడు టెంపుల్స్ ఉన్నాయి కదా, చర్చెస్, ఈ చర్చీల మీద అన్ని చోట్ల కూడా మా బైబుల్లో ఏదైతే ఉందో అటువంటి బూతే చెక్ పెట్టుకునేవాళ్ళం మేమంతా. అర్థమైందా? మా యొక్క చర్చీల మీద మేము ఏదో బైబుల్లో బూతులు ఉన్నాయని మీరు అంటున్నారు కదా, ఒకవేళ అలాగే బూతే కనుక ఉన్నట్టయితే ఆ సంఘటనలన్నీ కూడా మేము కూడా శిల్పాలలాగా చెక్కి అందంగా చుట్టూ పెట్టుకునేవాళ్ళం, చర్చి నిండా గోడల మీద మొత్తం పెట్టుకునేవాళ్ళం. మేము ఆ పని చేయట్లా, ఎందుకు? మాకు బైబుల్లో అటువంటిది ఏది చండాలం లేదు కాబట్టి, మాకు లేదు కాబట్టి అలాంటిది ఏది. కాబట్టి పవిత్రంగా తెల్లంగా సున్నం కొట్టి స్వచ్ఛంగా ఉంటాయి గోడలన్నీ కూడా. ఏది క్రైస్తవుల యొక్క దేవాలయాలన్నీ కూడా స్వచ్ఛంగా ఉంటాయి. ఏంటి కానీ మీ దేవాలయాలు చూస్తే ఈ దరిద్రమేంద్రా బాబు, ఇది ఒకసారి స్క్రీన్ మీద పెడుతున్నావు చూడండి, ఇవన్నీ కూడా ఏందిరా ఇదంతా కూడా? ఎందుకు ఈ విధంగా మీ దేవాలయాల మీద ఈ బూతు బొమ్మలు లేదా ఇలాంటి నీచమైనటువంటి శిల్పాలు ఎందుకు ఉన్నాయి? శివుడు తన వీర్యాన్ని అగ్ని నోట్లో వదలటం ఏంది, దాని శిల్పంలాగా చెక్కి మీరు ఎందుకు పెట్టుకుంటున్నారు అక్కడ అంటే దాని అర్థం ఏంది అని అంటే ఆ బూత్ అంతా మీ గ్రంథాల్లో ఉంది, మీరు నమ్ముతున్నటువంటి గ్రంథాల్లో ఉంది కాబట్టి మీ దేవాలయాల మీద ఈ బూతు బొమ్మలు అనేవి ఉన్నాయి. ఈ బూత్ చండాలం అంతా కూడా మీ దేవాలయాల మీద చక్కగా చెక్కుకొని శిల్పాలు బొమ్మల్లాగా చెక్కుని అటు పెట్టుకున్నారు. మీరు రోజు చూసుకొని ఆనందపడటానికి ఆ బూత్ని. అర్థమైందా? ఇదే ఇప్పుడు తేడా గమనించాలి మీరు. మీ గ్రంథాల్లో బూత్ ఉంది కాబట్టి మీరు ఆ బూతు బొమ్మలన్నింటిని కూడా మీ యొక్క దేవాలయాల మీద చెక్కుని పెట్టుకున్నారు. అక్కడ రోజు వాటిని చూసుకుంటున్నారు, వాటికి దండాలు పెడుతున్నారు, వాటికి పూజలు చేసుకుంటున్నారు. మాకు బైబిల్లో బూత్ అనేది లేదు కాబట్టి మా యొక్క దేవాలయాల యొక్క మా టెంపుల్స్ యొక్క ఆ గోడలన్నీ కూడా ఎలాగుంటాయి? స్వచ్ఛంగా ఉంటాయి, తెల్లంగా ఉంటాయి, పవిత్రంగా ఉంటాయి. అర్థమైందా? సో దీన్ని బట్టి అర్థం అవ్వాలని మీకు, బూత్ అనేది బైబిల్లో ఉందా లేదంటే మతోన్మాదుల యొక్క మత గ్రంథాల్లో ఉందా? మీరు అనవసరంగా బొక్కల డాక్టరు, మీరు మీ పని ఏదో మీరు చూసుకోండి. మీరు మీ గ్రంథాల్లో ఏదైనా మంచి ఉంటే చెప్పుకోండి, మాకు అనవసరం దాని గురించి. మీ రాముడి గురించి, మీ కృష్ణుడి గురించి, మీ శివుడి గురించి నువ్వు అది లింగం అనుకుంటావో, లేదా స్టూల్ అనుకుంటావో, స్టాండ్ అనుకుంటావో, లేదా చెక్క పేట అనుకుంటావో, లేదా ట్రంక్ పెట్టి అనుకుంటావో, నీ ఇష్టం, మీ ఇష్టం వచ్చింది చెప్పుకోండి, మాకు అనవసరం దాని గురించి. మీరు ఎప్పుడైతే బైబిల్ తీసుకొచ్చి మధ్యలోకి లాగుతారో, క్రైస్తవులను మధ్యలోకి లాగుతారో, క్రైస్తవులను నిందించడం, బైబిల్లో వాక్యాలు వక్రీకరించడం, ఇట్లాంటివన్నీ నీచమైనటువంటి పనులు చేస్తున్నంతసేపు మాత్రం మేము చూస్తూ ఊరుకోము. మీకు ఈ విధంగా బుద్ధి చెప్తాం మేము. మీరు మా గ్రంథాల గురించి, మా గురించి అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉంటారు. మీరు అబద్ధాలు ప్రచారం చేస్తే మేము మీ గ్రంథాల గురించి ఈ విధంగా నిజాలు బయట పెట్టాల్సి వచ్చింది. శివుడేంటి, శివుడు వీర్యాన్ని అగ్నికి దాపటం ఏందరా, నోట్లో వదలటం ఏంది, ఏంట్రా ఇది కదా బూత్ అంటే బొక్కల డాక్టర్? ఇంత నీచమైనటువంటి విషయాలన్నీ కూడా మీ దేవాలయాల మీద, మీ పుస్తకాల్లో రాసుకొని మీకు ఏమాత్రం కొంచెం కూడా సిగ్గు శరం లేకుండా బైబిల్ని పట్టుకొని బైబిల్లో అది ఉంది, బైబిల్లో ఇది ఉందని చెప్పేసి మీరు మాట్లాడటం. ముందు మీ గురి కింద దాని కింద నలుపు పెరగదన్నట్టుగా ముందు మీ ముడ్డి కింద ఉన్నటువంటి నలుపు గురించి మీరు ఆలోచించండి రా బొక్కల డాక్టర్. మీ గ్రంథాల్లో ఉన్నటువంటి చెత్త అంతా కూడా దాని వ్యవహారం ఏందని చెప్పి ఆలోచించండి. దేవుడు అంటే ఎవరు, దేవుడి లక్షణాలు ఏంటి, అసలు ఏమన్నా దీంట్లో అర్థం ఉందా, అర్థం పర్థం ఏమన్నా ఉందా? ఎలా ఈ స్టోరీలో శివుడు తన యొక్క వీర్యాన్ని అగ్ని నోట్లో వదలటం ఏంది, పార్వతీదేవి బట్టలు లేకుండా ఉండటం ఏంది, బట్టలు లేకుండా నగ్నంగా పార్వతీదేవిని అగ్ని చూడటం ఏంటి, ఏందిరా ఇది బొక్కల డాక్టర్? ఇది కదా బూత్ అంటే. నీచమైనటువంటి అన్నీ కూడా రేపులు చేసేవాళ్ళు, బట్టలు ఎత్తుకొని పోయేవాళ్ళు, ఆడవాళ్ళు స్నానం చేస్తున్న తొంగి చూసేవాళ్ళు, వీళ్ళంతా దేవుళ్ళు. మీకు మీరు అజ్ఞానంలో ఉన్నది కాక మేము కూడా వాళ్ళని నమ్మకపోతే మేము దేశద్రోహులం.
అరే బొక్కలు దాటరు. మీరు ఏదన్నా ఉంటే రేపటి నుంచి మీ పని ఏదో మీరు చూసుకోండి. బైబిల్ జోలు రావద్దు, మీరు క్రైస్తవుల జోలు రావద్దు. వచ్చారంటే మాత్రం ఇలాగే మీకు మోత మోగిపోద్ది. మరి బొక్కలు దాట నీకు వార్నింగ్ ఇస్తున్నాను నేను.